నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. ఇష్టం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్ని కష్టాలైనా అధిగమించే మనస్తత్వం ఉండాలి. ఎన్నెన్నో అంశాలను సమన్వయం చేసుకుని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు సాగగలిగే దృఢమైన మనస్తత్వం ఉండాలి. అన్నిటికీ మించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించగలగాలి. ఇలాంటి అంశాలన్నిటిపైన అవగాహన పెంచుకొని పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని విశిష్ట ప్రయత్నం చేసి సక్సెస్ అయిన ఓ పాడి రైతుపై సాగుబడి స్పెషల్ స్టోరీ. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టుదలతో సమస్యలను పరిష్కరించుకునే వారికి ఆలస్యంగానైనా సరే విజయం చేకూరుతోంది. ఓర్పుగా నేర్పుగా నిరంతరం కష్టపడేవారికి నమ్మిన దారిలోని ముళ్లను సహనంతో ఏరిపారేసి ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం వైపు అడుగులు వేసేవారికి తప్పకుండా మేలు జరుగుతుంది. ఎదగాలనుకునే రంగం పైన పట్టు సాధించుకునే వారికి ఆ రంగం ఒక స్నేహితునిలా మారిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఆలోచనలు మనస్తత్వం పుష్కలంగా గల రైతులు వ్యవసాయంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు. తాము ఎదగడమే కాకుండా అనేక కుటుంబాలకు ఉపాధినందిస్తూ తాము నమ్మిన వ్యవసాయాన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమను బలోపేతం చేస్తున్నారు. అలాంటి ఆత్మవిశ్వాసంతో కష్టపడే మనస్తత్వంతో ఒక్కో అడుగు వేస్తున్న ఈ యువ రైతు పేరు లింగయ్య. ఊరు నల్గొండ జిల్లా అర్రూరు. బతకడానికి 3 సంవత్సరాల పాటు ఆటో నడిపిన ఈయన ఇప్పుడు వందలాది పాడి పశువులతో కార్పొరేట్ సంస్థను తలదన్నేలా ఓ విస్తృతమైన డైరీని నిర్వహిస్తున్నారు. అతనొక సామాన్య ఆటో డ్రైవర్. ఇంటింటికి తిరుగుతూ పాల వ్యాపారం చేస్తుండేవాడు. అలాంటి వ్యక్తి ఇవాళ జిల్లాలోనే అగ్రగామిగా నిలిచాడు. ఒక 400 పశువులతో డైరీ ఫామ్ నిర్వహించుకుంటూ ఒక 90 మంది కూలీలతో రోజుకు 3000 లీటర్ల పాలని అమ్ముతున్నాడు. ఇంతకీ అతని రహస్యం ఏమిటి? డైరీలో సక్సెస్ కావడానికి కారణమేంటో ఓసారి పరిశీలిద్దాం. అప్పుడు కొద్దిగా అనుభవం లేక రాత్రి పాలు ఉదయం పోసే వరకు పాలు మొత్తం ఇరిగిపోయితే అక్కడ పోయేసరికి పాలు పగిలిపోయినాయి అనేది, ఇక్కడనేమో బిల్లు అనేది. రైతులు మేమందరం మంచిగా పోసాం, మా పాల బిల్లు ఎందుకు ఏమని చెప్పాలంటే అట్లా కూడా ఇక పాలు ఇరిగిపోయి కొంచెం నష్టాలు ఎదుర్కొన్నా. అప్పుడు ఒక 2 సంవత్సరాలు ఎదుర్కొన్నా. మళ్ళీ పాలు సేకరణ చేసి ఒలిగొండ కూడా, మా మండలం ఒలిగొండ కాబట్టి ఒలిగొండలు ఇంటింటికి పాలు పోసేవాడిని. పోసుకుంటూ అట్లా జీవనం నడుపుకుంటూ పాలు ఖరాయింది సార్. కన్నాక మళ్ళా ఏం చేయాలి అని చెప్పి అప్పుడు చాలా లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోయి నేను 7 సీటర్ ఆటో, మా గొర్రెలు అమ్ముకొని 7 సీటర్ ఆటోలు కొనుక్కున్నాం. 7 సీటర్ ఆటో కొనుక్కుంటా మరి ఒలిగొండ గుట్ట కూడా నడిపిన తర్వాత ఇక్కడ ఏం కాకపోతే హైదరాబాద్లో ఆటో నడుపుకొని కిరాయి బండ్లు కూడా నడిపిన. అప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోయారు ఆటోలు కూడా. ఇంటింటికి తిరిగి పాలు పోసి పాల సేకరణలో నష్టాలొచ్చి ఆ వ్యాపారాన్ని వదిలేసి ఆటో నడుపుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమిలిపోయి కుంగిపోయిన ఈయన కాలక్రమంలో తిరిగి తేరుకున్నారు. లింగయ్య తెస్తున్న పాలు పగిలిపోయాయని వినియోగదారులు తిరిగి ఇచ్చేస్తే గుండె పగిలి అప్పులు పెరిగి హైదరాబాద్కు కొంతకాలం పాటు మకాం మార్చి బతకడానికి 3 సంవత్సరాల పాటు ఆటో నడిపారు లింగయ్య. ఒక పక్క ఆటో నడుపుతూ బతుకు చక్రాన్ని ఎలాగోలా కొనసాగిస్తూ కాస్త ఆర్థికంగా పుంజుకోగానే తాను విశ్వసించే పాడి పరిశ్రమలోకి రావడానికి ప్రయత్నించి మొదట జెర్సీ సంస్థలో సూపర్వైజర్గా చేరారు. జెర్సీ డైరీలో కొంతకాలం పాటు సూపర్వైజర్గా పనిచేసి కొంత అనుభవం సంపాదించారు. ఎన్నెన్నో గ్రామాలు తిరిగి వందలాది మంది రైతులతో పరిచయాలు పెంచుకొని పాడి రంగంలోని అన్ని అంశాలను అవగాహన చేసుకొని ఆ తర్వాత సొంతంగా డైరీని ప్రారంభించే సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు. ఎక్కడనైతే అప్పుడు లాస్ వస్తే ఎంతో అవమానం పడ్డాను. పాల బిల్లు ఇవ్వపోయేదని చెప్పి అందరు చాలామంది అవమానించారు.
అయితే నాకు ఏం జరిగింది, ఎక్కడ లోపాలు జరిగింది, నేను ఎట్లా పాలు వలిగిపోయినాయి, ఇది ఏంది అని బాగా గమనించుకొని ఆటో నడుపుకుంటూ, లేదు నేను ఇక్కడ కాదు మళ్ళీ ఊర్లోకే పోవాలి, నేను ఆటో నడుపుకుంటా కాకుండా మళ్ళీ పాల దందే స్టార్ట్ చేయాలి, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడనే నిలదొక్కుకోవాలి అనే పట్టుదలతోటి 3 సంవత్సరాలు ఆటో నడిపి తర్వాత చౌటుప్పల్లో తంగడిపల్లి రోడ్డుకు జెర్సీ క్రీమ్ లైన్ డైరీ ఓపెన్ అయింది. బ్రాంచ్ చిల్లింగ్ ప్లాంట్ ఓపెన్ అయింది. అలా సూపర్వైజర్ జాబులు పడ్డాయని తెలిసింది. పోగానే నేను అక్కడ అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు సూపర్వైజర్ జాబ్ ఇచ్చారు. ఇక్కడ రామన్నపేట ఒలిగొండ రూట్ చూసుకోవాలని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, అమ్మ నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో నాకు అక్కడే మళ్ళీ సూపర్వైజర్ జాబ్ వచ్చింది అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఆ జెర్సీ క్రీమ్ లైన్ డైరీలో నెలకు 4,000 రూపాయల జీతం కాడికి 1,000 రూపాయల పెట్రోల్ కాడికి నేను డ్యూటీ చేసిన. బాగా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క గ్రామంలో పాల కేంద్రాలు పెట్టి మంచి రైతులతో సంబంధాలు పెట్టుకొని మంచిగా బాగా కష్టపడి ఒక 60-70 ఊర్లు స్టార్ట్ చేసి జెర్సీ క్రీమ్ లైన్ డైరీకి నేను ఊరు పాలు పోయించి వాళ్ళు కూడా మంచి 10 డేస్కి ఒకసారి పాల బిల్లు మంచిగా ఇచ్చిర్రు. అట్లా చిన్నగా 600 లీటర్లతో అయిన జెర్సీ క్రీమ్ లైన్ డైరీని ఒక 8,000 లీటర్ల వరకు నేను చేసిన. అలా ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి కావలసిన అన్ని విషయాలు తెలుసుకుంటూ మానసికంగా బలపడుతూ సర్వశక్తులు కేంద్రీకరించి తిరిగి పాల సేకరణ ప్రారంభించిన లింగయ్య 4,000 లీటర్ల దాకా పాలను సేకరించే స్థాయికి చేరుకున్నారు. ఈసారి ఎక్కడా పొరపాటు చేయకుండా పాలను పోసిన రైతులందరికీ టంచనుగా బిల్లులు చెల్లిస్తూ వారి అభిమానాన్ని పొందారు. ఎవరైతే అనుమానించారో అవమానించారో అందరికీ తిరిగి తన ప్రవర్తనతో సమాధానం చెప్పి పాల సేకరణను క్రమక్రమంగా విస్తరించి తక్కువ లాభంతో పాల వ్యాపారం చేశారు. సపరేట్గా నేనే డైరీ పెట్టుకోవాలి, నా ఒలిగొండలనే పెట్టుకోవాలి. ఇదివరకు గతంలో అన్నీ గుర్తు చేసుకొని గతంలో జరిగిన లోపాలన్నీ సరిదిద్దుకొని మంచిగా పక్కడ్బందీగా ప్లాన్ వేసి ఇది ఏ విధంగా అయితే దందా డెవలప్ అవుతుంది, నేను ఏ విధంగా అయితే సాధించుకోవాలి, ఎక్కడనైతే నేను అవమానాలు పడ్డా అని చెప్పి అక్కడ రిజైన్ చేసి నేను ఒలిగొండలో 2009లో నేను దందా స్టార్ట్ చేసిన. మళ్ళీ జెర్సీ డైరీ, మదర్ డైరీ, తిరుమల డైరీ ఏ విధంగానైతే విలేజ్లల్లో సెంటర్లు, మిల్కో టెస్టర్లు, గర్భర్ మిషన్లు, మళ్ళీ 10 రోజులకు ఒకసారి బిల్లు ఇవ్వడం, రైతులకు సేవ చేయడం చేసిన తర్వాత నేను కూడా అట్లా పెట్టుకోవాలని నా సొంతంగా శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి డైరీ ఫామ్ అని నేను పెట్టుకొని ఫస్ట్ నా సొంత గ్రామం అరూరు, నర్సాయిగూడెం, జంగారెడ్డిపల్లి, హంపరెడ్డిపల్లి, తుర్కపల్లి, గంగాపురం ఇవన్నీ విలేజ్లు నేను స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లోనే అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి స్టార్టింగ్లో ఒక 60 నుంచి 70 లీటర్ల పాలు నాకు వచ్చినాయి. ఆ 70 లీటర్లు అక్కడ వేరే డైరీలకు పోసేవాడిని. ₹1 లాభం కాడికి తీసుకొని చిల్లర పాలు ఒలిగొండలు కూడా అమ్ముకుని అట్లా ₹1 లాభం చూసుకుంటూ రైతులకు సేవ చేసుకుంటూ రైతుల పోసే పాల బిల్లు రైతులకు ఇచ్చుకుంటూ నాకు ₹1 లాభం చేసుకుంటూ మళ్ళీ గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఏ పూట పాలు ఆ పూటనే పోయండి, మళ్ళీ రాత్రి పాలు ఉదయం పోయొద్దు అని చెప్పి మంచిగా రైతుల దగ్గర తిరిగి వాళ్ళకు క్రమశిక్షణ నాకు తెలిసినవన్నీ వాళ్ళకి చెప్పుకుంటూ చేసి చిన్నగా 60-70 లీటర్లతోటి స్టార్ట్ చేసిన శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి డైరీ అని పెట్టుకొని వేరే డైరీలకు ₹1 లాభం కార్డు పోసుకొని 4,000 లీటర్ల పాలు వరకు నేను సేకరణ చేసి ఇక్కడ ధరణి డైరీ వాళ్ళకు, తిరుమల డైరీ వాళ్ళకు చేసేది అది పోసేవాడిని. లింగయ్య పాల సేకరణతో ఆగిపోలేదు. తనే సొంతంగా పాడి పశువులను కొనుక్కొని డైరీ ఫామ్ పెట్టాలనుకున్నారు. దాని ద్వారా తనే సొంతంగా నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి పెద్ద డైరీలకు సరఫరా చేయాలనుకున్నారు. పాల సేకరణకు సొంతంగా పాల ఉత్పత్తి పరిశ్రమను నిర్వహించడానికి చాలా తేడా ఉంది. డైరీ వేరు, డైరీ ఫామ్ వేరు. షెడ్లను నెలకొల్పి అవి పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ పాడి పశువులను కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఇందులో చాలా రిస్క్ ఉంటుంది. అన్నిటికీ మించి విపరీతమైన కష్టం ఉంటుంది. ఆ విషయం తెలిసి కష్టాన్ని నమ్ముకొని పాడి పశువులను కొన్నారు. అయితే ఇక్కడ ఈయన మరో తప్పు చేశారు. పాడి పశువుల ఎంపికలో తడబడ్డారు. అనుకున్న స్థాయిలో పాల ఉత్పత్తి లేక రోజువారీ ఖర్చులు పెరిగిపోయి ఒక దశలో ఆందోళన చెందారు. ఈ సమయంలో పెద్దవాళ్ల సలహా తీసుకొని బ్యాంకు లోన్లు తీసుకొని అప్పుడే ఈనిన పశువులను మరికొన్నింటిని కొని పాల ఉత్పత్తిని పెంచారు. నేను కూడా ఒక డైరీ ఫామ్ పెట్టాలని ఆలోచనతో 32 లక్షల రూపాయలు పెట్టి నేను లోకల్లా సుంక్షాల్లా ఒక రైతు దగ్గర, భువనగిరిలో ఒక రైతు దగ్గర 40-80 ఆవులు 32 లక్షలు, ఒక ఆయనకు 16 లక్షలు, ఒక ఆయన 16 లక్షలు, 32 లక్షలు పెట్టి ఒక 80 ఆవులు నేను తీసుకున్నా.
80 ఆవులు తీసుకున్నట్లయితే 80 ఆవులు తీసుకొని అందులో ఏమొచ్చింది, డైరీ ఫామ్ కొన్న వరకు ఆవులు దూడలు కట్టినవి ఒట్టి పచ్చి అన్నీ వచ్చినాయి. నాకు అందులో అనుభవం లేక నేను ఎవరిని కూడా తీసుకోలేదు, సజెషన్ అడగలేదు. ఇంత పెద్ద అందా చేసినా కానీ ఆ ఫీల్డ్ తెలక ఇమీడియట్లీ 16 లక్షలు ఒక రైతుకి ఇచ్చేసాం. 16 లక్షలు ఒక రైతుకి ఇచ్చేసి 80 ఆవులు కొన్ని సుంక్షాల నుంచి భువనగిరి నుంచి వచ్చి నర్సాయిగూడెంలో భూమి రెంట్ తీసుకొని ఇక్కడ షెడ్ వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఎంతసేపు 80 ఆవులు కొంటే 32 లక్షలు పెడితే నాకు పూటకు 160 లీటర్లు 170 లీటర్లు అంటే దాదాపు 330 లీటర్ల పాలు మాత్రమే ఇచ్చినాయి. నాకు ఎక్కడ దోస్తలేదు. రోజు గడ్డి కొనుడాయే, దాన కొనుడాయే. ఇక్కడ 8 మంది బీఆర్లు, ఒక్క మనిషికి 10-12 పశువులు ఇవ్వాలి. అయితే 8 మంది బీఆర్లు కూలోళ్ళు చూస్తే ఖర్చు ఏమో పెరిగిపోతుంది, పాలు చూస్తే ఏం లేదు. అట్లా ఒక 6 నెలలు, సంవత్సరం, 6 నెలలు, 8 నెలలు గడిచే వరకు చాలా నష్టం ఎదురవుతుంది. నాకు నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయల నష్టం ఎదురవుతుంది. ఏంది ఇట్లా జరిగింది, ఈ నష్టం ఏంది ఇట్లా అయిపోయింది అని చెప్పి ఆలోచించుకొని తెలిసిన రైతుల పెద్ద వాళ్ళ దగ్గరికి, డైరీ ఫామ్ల దగ్గర తిరిగితే, నువ్వు కొనుడే రాంగ్ స్టెప్ వేసినావు. ఇది ఆవును కానీ బర్రెను కానీ కొంటే మనకిట్లా 5 రోజులల్లో ఈనేది కానీ 5 రోజులల్లో ఈనది కానీ కొనాలి. అయితే నువ్వు షెడ్డు తీసుకొని అది ఉట్టి పచ్చి దూడలు వచ్చే వరకు నీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది, వాటిని ఎంతసేపు మేపుడే సరిపోద్ది నీ బతుకంతా అని అనే వరకు అప్పుడు కొంచెం ఇది అయ్యి అట్లా అని చెప్పి అమ్ముదామని చూస్తే 32 లక్షలు పెట్టుకున్న 80 పశువులని దాదాపు అమ్ముదామని చూస్తే ఒక్క పశువుకు 8,000, 5,000, 10,000 కంటే ఎక్కువ మాత్రం ఎవరు అడగలే. అమ్మ ఈ పశువులను నాగం చేసుకుంటే ఈ 32 లక్షలు పోయినాయి, ఇప్పుడు లాసు పోయింది, ఇక మళ్ళీ ఎట్లా చేయాలి దీన్ని అని చెప్పి మంచి పకడ్బందీగా ప్లాన్ ఆలోచించి కొద్దిగా సలహాలు, రైతుల సలహాలు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని అయితే పచ్చివి 5 రోజులల్లో ఈనేది కానీ 5 రోజులల్లో ఈనేది కానీ తెచ్చుకుంటే మనం గిటాన్ అవుతామని చెప్పి మంచి కాపీ లెక్క క్యాలిక్యులేటర్ తీసుకొని అప్పుడు తమిళనాడు, కర్ణాటక, మన కృష్ణగిరి అక్కడ తెలిసిన వాళ్ళని తీసుకొని పోయి అక్కడ 5 రోజులలో ఈనేది 5 రోజులలో ఈనే ఆవులను ఒక 20 ఆవులు కొనుక్కొచ్చుకున్న. ఒక్క ఆవు 50-55 వేలు పడ్డాయి. ఇప్పుడు ఈయన ప్రతిరోజు వేలాది లీటర్ల పాలను ప్రభుత్వ సంస్థ విజయ డైరీకి సరఫరా చేస్తున్నారు. మొదట 60-70 లీటర్లతో మొదలైన పాల ఉత్పత్తి ఇప్పుడు 3,000 లీటర్లకు చేరుకుంది. మరో 2,000 లీటర్లను ఇతర రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్నారు. అలా ప్రతిరోజు 5,000 లీటర్లను విజయ డైరీకి సరఫరా చేస్తున్నారు. ఈ స్థాయికి తన డైరీని విస్తరింపజేయడానికి ఈయన పడ్డ కష్టం, తపన అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ కష్టానికి ప్రస్తుతం తగిన ఫలితం కనిపిస్తోంది. రెగ్యులర్గా బ్యాంకు లోన్ల వాయిదాలు కడుతూ డైరీకి సంబంధించిన అన్ని అంశాలు సక్రమంగా ఉండేలా చూసుకుంటూ ఈయన దీన్ని మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కష్టిస్తున్నారు. పాడి పరిశ్రమలో పైకి రావాలంటే అప్పులు పాలవకుండా ప్రతి నెల ఆదాయం పొందాలంటే ఏం చేయాలి? సొంతగా డైరీ నిర్వహించాలనుకునే రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? షెడ్లను ఆరోగ్యంగా ఉంచడం ఎలా? ఎలాంటి పశువులను కొనాలి? వాటికి ఎలాంటి మేత వేయాలి? వాటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? పశుగ్రాస పంటలపై ఎలాంటి అవగాహన ఉండాలి? పితికిన పాలను వినియోగదారుడికి చేర్చేదాకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ లింగయ్య దగ్గర చక్కటి సమాధానాలు ఉన్నాయి. అనుభవంతో సాధించిన పాడి పరిశ్రమ విజ్ఞానం పుష్కలంగా ఉంది. ఓ సాధారణ కుటుంబంలో అంతంత ఆదాయంతో పూట గడిపే కుటుంబంలో పుట్టిన లింగయ్య ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కుంగిపోలేదు. ఇక మన బతుకు ఇంతేలే అని ఆందోళన చెంది 10 మందిలో ఒకడిగా మిగిలిపోలేదు. 10 మందికి ఉపాధిని అందించే యజమానిగా మారాలనుకున్నారు. చుట్టూ అనుకూల పరిస్థితులు లేకపోయినా సరే వాటిని అర్థం చేసుకొని అనుకూలంగా మార్చుకున్నారు. పాల సేకరణలో నష్టపోయి ఆటో నడిపి ఆ తర్వాత తిరిగి పాల సేకరణ కోసం ప్రైవేటు కంపెనీలో చేరి అనుభవం సంపాదించి క్రమక్రమంగా ఎదిగారు. ఎంతకాలం వేరే వారి కోసం పాల సేకరణ చేయాలి? మనమే డైరీ పెట్టుకొని ఆ పాల సేకరణ ఏదో మన కోసమే చేసుకొని ఎదగాలనుకొని సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఆ డైరీని డైరీ ఫామ్గా విస్తరించారు. పాల నాణ్యతపై పట్టు సంపాదించి పాడి పశువులను సొంతంగా కొని తన డైరీ ఫామ్ను ఒక ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పుడు దాదాపు 400 పశువులకు టోటల్ బీహార్ వాళ్ళు పశువులను చూసుకుంటేందుకు 40-42 మంది ఇక్కడ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు 15 మంది గడ్డి కోస్తున్నారు. ఒక 20-25 మంది కాలువలు నీళ్లు అవన్నీ కడతారు. మొత్తం వచ్చేసి మనకు 82-80 మంది ఉంటారు సార్. మొత్తం పనులు అవసరం, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. అయితే నా లక్ష్యం కూడా ఏంటంటే 100 మందికి పని చూపెట్టాలి. నేను ఒకప్పుడు కడ్డపడ్డ కష్టాలు అవన్నీ గుర్తు తెచ్చుకొని మనం ఏదో ఎంత సంపాదించినది కాకుండా ఆ భగవంతుని దయ వల్ల మా లక్ష్మణ ఇప్పుడు నాకు వచ్చేసి 4800 5000 లీటర్ల పాలు అవుతున్నాయి. ప్రతిరోజుకు నాకు వస్తున్నాయి. బ్యాంకుల దగ్గరకు వెళ్లి అప్పులు చేసి ఆ అప్పుల్ని వాయిదాల పద్ధతిలో తీరుస్తూ క్రమక్రమంగా డైరీని విస్తరించిన లింగయ్య ప్రతిరోజు ₹1,00,000కు పైగా ఈ డైరీ ఫామ్ పైన ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్యనే పాలను చల్లగా ఉంచడానికి విజయ డైరీకి చేరుకునేదాకా నాణ్యంగా ఉండేందుకు దాదాపు 17,000 లీటర్ల సామర్థ్యం గల చిల్లింగ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. 5,000ది 2,000ది ప్లస్ 10,000 కూడా నేను తెచ్చిపెట్టుకున్నా. మొత్తం 3 ట్యాంక్ 17,000 కెపాసిటీ నేను తెచ్చిపెట్టుకున్నా. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్దగా షెడ్ చేద్దామని 17,000 కెపాసిటీకి 18 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. నా సొంతంగా నేనే బల్క్ కూలింగ్ పాయింట్లు తెచ్చుకున్నా. అంతే మనకు ఇక్కడనే పాలు ఖరాబ్ కాకుండా చిల్లింగ్ చేసి మరి సార్లు నాకు కూడా విజయ డైరీ వాళ్ళు బోనస్ ఇచ్చి గవర్నమెంట్ పెట్టిన ఇన్సెంటివ్ ₹4 ఇస్తున్నారు. చిల్లింగ్ ఛార్జ్ కూడా వాళ్ళే ₹2.62 చిల్లింగ్ ఛార్జ్ కూడా ఇస్తానని చెప్తే నేను అప్లికేషన్ పెట్టుకున్నా. పాలు చిల్లింగ్ చేసి ఇక్కడనే పాలు నా షెడ్లో 5,000 లీటర్ల పాలు అవుతున్నాయి. 5,000 లీటర్ల పాలు ఇక్కడనే చిల్లింగ్ చేసి పెడితే మన విజయ డైరీ వాళ్ళు రోజు ట్యాంకర్ వస్తుంది సార్. రోజు ట్యాంకర్ వచ్చి తీసుకొని వెళ్తుంది. నాకు 10 రోజులకు 5 రోజులకు 5 రోజులకు 10 రోజులకు కూడా బిల్లు ఇస్తున్నారు. వాళ్ళు మంచిగానే ఇస్తున్నారు సార్. పాడి పరిశ్రమ రైతులను ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ లీటరు పాలకు ₹4 ఇన్సెంటివ్ ఇస్తోంది. పాల రైతులకు ఆర్థికంగా ఊపిరినివ్వడానికి ప్రభుత్వం వైపు నుంచి లభించిన ఈ సాయంతో లబ్ధి పొందిన లింగయ్య దీనిపైన హర్షం ప్రకటిస్తూనే సర్కార్కు మరికొన్ని సూచనలు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ను అందించాలని, రుణ సౌకర్యం సులువుగా లభించేలా చూడాలని, పశుగ్రాస పంటల పెంపకంలో సాయం చేయాలని కోరుతున్నారు. రేటు ₹10 కూడా ఆవు పాలు పోయిన రోజులు కొత్తలో నేను ఆవులు కొన్నప్పుడు ₹10కు పోయినాయి. అప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను నేను. నాకు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు ₹4 ఇన్సెంటివ్ ఇస్తే విజయ డైరీ వాళ్ళు కూడా మంచి రేట్ ఇస్తారు. విజయ డైరీ ఎండి గారు, జిఎం గారు, డిడి గారు వీళ్ళందరూ సాయం చేసి విజయ డైరీ స్టాఫ్ అందరికీ మా తెలంగాణ రైతులందరూ మాకు ఆవు పాలు ₹30 పడుతున్నాయి సార్. ఇప్పుడు బర్రె పాలు వచ్చేసి మాకు ₹50-55 పడుతున్నాయి. ఇప్పుడు ఇన్సెంటివ్ ₹4 ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తున్నైతే యువ రైతులు అందరూ కూడా వస్తారు. ఇంకా కూడా రైతులందరికీ సాయం చేసి ఇంకా పెంచాలంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు అందరూ ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మాకు మంచి పాడి పంటకు తెలంగాణ రైతులందరూ ఇంకా బాగుపడాలంటే రైతుల ఈ పాల మీద ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా రేటు కొంచెం పెంచితే ఇంకా రైతులు ముందుకు వస్తారు. దాన రేటు చాలా ఎక్కువ ఉంది. దాన కూడా గవర్నమెంట్ అందిస్తే బాగుండు. ఇక ఈయన పశుగ్రాస పంటలన్నీ సేంద్రియ ఎరువులతోనే పెరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన పంటలు లభిస్తుండడంతో పాడి పశువులు కూడా దృఢంగా తయారై నాణ్యమైన పాలను దిగుబడిగా ఇస్తున్నాయి. చాలా కాలం పాటు గడ్డిని కొనుగోలు చేసిన లింగయ్య దాంట్లో లాభం లేదనుకొని 94 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకొని అందులో డైరీ పశువులకు సరిపోయే మేతను తయారు చేసుకుంటున్నారు. 94 ఎకరాలు తీసుకొని గడ్డి కుట్టి కొనకుండా అట్లా మేపి ఈ పశువులని ఈ పాలతోటి మంచి ఈ లాస్ అనేది కూడుకొని 94 ఎకరాలు వస్తారు. 2 పూటలు గడ్డి వేయాలంటే 94 ఎకరాలు. ఒక ఎకరానికి 4 పశువులు 5 పశువులు మాత్రమే మేస్తాయి. ఇప్పుడు మొత్తం 300 ఆవులు ఉన్నాయి, 100 బర్రెలు ఉన్నాయి, 100 దూడలు ఉన్నాయి. దూడలు మాత్రం నేను మంచిగా సాదుకుంటున్నా. దూడలు ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి వాతావరణం తట్టుకుంటుంది. మంచి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. దూడలు అన్ని వాతావరణం తట్టుకుంటా జరాలు రోగాలు ఏం రావు. యువ రైతులు కానీ పెద్దలు కానీ అందరూ డైరీ ఫామ్ పెట్టుకోదలుచుకుంటే మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ గడ్డి పెరగాలి. గడ్డి వేసుకున్న తర్వాత ఎకరానికి 5 పశువులు లెక్క చొప్పున వేసుకొని షెడ్ వేసుకోవాలి. షెడ్ వేసుకొని ఈ రైతులందరూ ఒక గుణపాఠం ఏంటంటే రైతులందరూ పశువులను కొంటే షెడ్లో మాత్రం కొనకూడదు. 5 రోజులల్లో ఆవు కానీ బర్రె కానీ 5 రోజులల్లో ఈనేది కానీ 5 రోజులల్లో ఈనది కానీ మంచి పాలిచ్చేది కొంటనే అప్పుడు మనం ఏమైనా బాగుపడతాం. కానీ ఉట్టిది కొనాలంటే మన నుంచి కాని పని. ప్రస్తుతం 300 ఆవులు, 100 బర్రెలు, 100 దూడలు లింగయ్య డైరీలో ఉన్నాయి.
బీహార్కు చెందిన 40 మంది కూలీలతో పాటు 40 మంది స్థానికులను సహాయకులుగా తీసుకొని మొత్తం 80 మంది సాయంతో ఈ డైరీని నడుపుతున్నారు. ప్రతిరోజు ఈ డైరీలో 3000 లీటర్ల పాలతో పాటు చుట్టుపక్కల రైతులవి మరో 2000 లీటర్లు కలుపుకొని మొత్తం 5000 లీటర్ల పాలను విజయ డైరీకి తరలిస్తున్న లింగయ్య కష్టానికి ప్రతిరూపంగా తయారయ్యారు. నిత్యం డైరీలోనే ఉంటూ ఇదే లోకంగా పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారు. పట్టుదల ఉంటే, ఆత్మవిశ్వాసం వదలకపోతే, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, ఓపిక ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తనతో పాటు కొంతమందికి ఇక్కడ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఎలాంటి యంత్రాలు కూడా ఉపయోగించకుండా కూలీలతో పనిచేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ తాను జీవనోపాధిని కొనసాగిస్తున్నామని లింగయ్య చెప్తున్నారు. మొత్తమే చూసినట్లయితే ఈ 95 ఎకరాలు కూడా అతనికి సొంత వ్యవసాయ భూమి లేకున్నా కానీ 95 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని ఇవాళ డైరీ ఫామ్ రంగంలో రాణిస్తున్నారంటే నిజంగా లింగయ్య కృషికి అభినందనీయమని చెప్పుకోవచ్చు. వీడియోని శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించవచ్చు. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్ 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ సాగుబడి sakshiTV@gmail.com. ఇది వాళ్ళ సాగుబడి. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.